హాయ్ స్టూడెంట్స్, మన యాన్యువల్ ఎగ్జామ్ రాస్తున్న 10th క్లాస్ స్టూడెంట్స్కి ఆల్రెడీ నేను చాప్టర్ వైజ్ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అనౌన్స్ చేశాను కదా. దాంతోపాటు నేను ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ నా యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఇప్పుడు సెకండ్ చాప్టర్ సెట్స్ ఉంది కదా, ఆ సెట్స్లో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 100% వచ్చే అవకాశం ఉంటుంది, తప్పకుండా వస్తుంది. నేను చెప్పిన ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి కొంచెం నోట్ చేసుకోండి స్టూడెంట్స్. మీరు ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. అది అన్నీ ప్రిపేర్ అయినా ఇప్పుడు మళ్ళీ సారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నాడు, నేను మళ్ళీ ప్రిపేర్ అవుతే ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతానేమో, అలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి. మీరు ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ నుంచి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాను, అవి కొంచెం నోట్ చేసుకోండి, ఓకేనా. ఏంటి అంటే డిఫైన్ ద సెట్స్ ఉంటాయి కదా, అదొకసారి విత్ ఎగ్జాంపుల్ చూసుకోండి. మనకు టైప్స్ ఆఫ్ సెట్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ సెట్స్లో డిఫైన్ ద సెట్, డిఫైన్ ద రోస్టర్ ఫామ్, డిఫైన్ ద సెట్ బిల్డర్ ఫామ్, డిఫైన్ ద ఎంప్టీ సెట్, డిఫైన్ ద యూనివర్సల్ సెట్ విత్ వన్ ఆర్ మోర్ దెన్ ఎగ్జాంపుల్స్. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి, ఈజీ ఉంటాయి, అంత టఫ్ ఏమి ఉండదు. ఇవి 2 మార్క్స్కి అడిగే ఛాయిస్ ఉంటుంది, అలాగే చూజ్ కరెక్ట్ ఆన్సర్లో అడిగే ఛాయిసెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే 6 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి అంటే వెన్ డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, వెన్ డయాగ్రామ్స్ కంపల్సరీ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఎలా ఉంటాయంటే యూనియన్ సెట్స్ ఒకటి, ఇంటర్సెక్షన్ సెట్స్ ఒకటి, అలాగే డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ ఒకటి. యూనియన్ అంటే యూ అండ్ ఇంటర్సెక్షన్ మీన్ యూకి ఆపోజిట్ రివర్స్ రాయాలి ఇంటర్సెక్షన్. అండ్ ఇంకోటి మైనస్ మీన్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. యూనియన్ మీనింగ్ ఏంటి మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఎలా అంటే దాని మీనింగ్ ఏంటంటే సమ్ సెట్స్ అంటే ఎగ్జాంపుల్ 1 ఏ సెట్ ఆర్ బి సెట్. ఏ సెట్లో 1 నుంచి 10 లెక్కేసుకుందాం, బి సెట్లో 10 to 15 ఎలిమెంట్స్ చూజ్ చేసుకుందాం. యూనియన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఎలా అంటే ఏ యూనియన్ బి. కంప్లీట్గా ఏ సెట్లో బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనం 2 times వచ్చినాయి సింగిల్ టైమ్స్ రాసి విత్ కామర్స్ మెన్షన్ చేస్తూ రాయాలి. స్మాల్ టు బిగ్ వాల్యూ రిపీటెడ్గా ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సింగిల్ టైం రాయాలి. అదే యూనియన్ సెట్ అంటే ఏ యూనియన్ బి. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, ఈ ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ సెట్స్ చూజ్ చేసుకున్నప్పుడు ఆ సెట్స్ మనం కొంచెం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఏ సెట్లో ఏ కామ బి కామ సి కామ డి అనుకుందాం, అండ్ బి సెట్లో ఏ కామ సి కామ డి కామ ఎఫ్ అనుకుందాం. ఇందులో కామన్ ఏమున్నాయి ఒకసారి చెక్ చేసుకొని ఏ సెట్లో బి సెట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మిగిలిన కామన్ సెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ మాత్రమే మనము ఆన్సర్ రాయాలి. అది ఇంటర్సెక్షన్. నెక్స్ట్ మైనస్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ మీన్ ఎనీ 2 సెట్స్ చూజ్ చేసుకున్నప్పుడు ఆ 2 సెట్స్లో కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కామన్ ఎలిమెంట్స్ రిమూవ్ చేసి రిమైనింగ్ ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. అదే డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.2లో 5th ప్రాబ్లం. ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి మీరు వెరిఫై చేసుకోండి. ఆల్రెడీ ఈ ప్రాబ్లం మీరు చూసే ఉంటారు, బట్ ఇప్పుడు స్పెషల్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే అది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్. రిపీటెడ్గా ఎగ్జామ్లో సప్లిమెంటరీలో కానీ రెగ్యులర్ ఎగ్జామ్లో కానీ అడుగుతూ ఉన్నాడు. క్వశ్చన్ ఏంటి అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. 5th ప్రాబ్లం, ఏ ఈక్వల్ టు x ఈజ్ ఏ న్యాచురల్ నంబర్, బి ఈక్వల్ టు x ఈజ్ ఏ ఆడ్ న్యాచురల్ నంబర్, సి ఈక్వల్ టు x ఈజ్ ఏ ఈవెన్ నంబర్, డి ఈక్వల్ టు x ఏ ప్రైమ్ నంబర్స్. ఈ వాల్యూస్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి, ప్రాబ్లం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ప్రాబ్లం క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను కదా. x ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అంటే న్యాచురల్ నెంబర్స్ 5 తీసుకోండి, 5 ఎలిమెంట్స్ 1, 2, 3, 4, 5 సో అండ్ 7. నెక్స్ట్ హార్డ్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, హార్డ్ నెంబర్స్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, అవి సేమ్ 5 తీసుకోండి, 1, 3, 5, 7, 9. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్, అవి కూడా సేమ్ 5 తీసుకోండి, 2, 4, 6, 8, 10 సో అండ్ 7. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ 1, 3, 7, 11, 13 సో అండ్ 7. ఈ వాల్యూస్ చూజ్ చేసుకున్న తర్వాత అంటే రాసిన తర్వాత
బిలో క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతున్నాడో అవి ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీ ఉంటుంది. ఏముండదు, ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇన్ మైనస్ బి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఈ క్వశ్చన్ కొంచెం అడిగే ఛాయిస్ ఉంటుంది. కొంచెం కేర్గా ఆల్రెడీ మీరు చేసిరు, కొంచెం నెక్స్ట్ వెన్ డయాగ్రామ్ మీకు వచ్చే ఉంటుంది. ఆ క్వశ్చన్ కొంచెం లాజిక్తో అడుగుతాడు. మీరు కొంచెం జాగ్రత్తగా చూసి ఒకసారి చేయండి. ఎగ్జామ్ అలా పోయిన తర్వాత దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లం. క్వశ్చన్ పేపర్ ఇచ్చాక మనకు క్వశ్చన్స్ ఏమేమి వచ్చు కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు అన్నీ కాముగా టెన్షన్ లేకుండా అన్నీ కొంచెం రీడ్ చేయండి. రీడ్ చేసిన తర్వాత కొంచెం ఇట్లా ఊపిరి పీల్చుకోండి. ఊపిరి పీల్చుకున్న తర్వాత మీకు ఆన్సర్స్ ఏమొచ్చు ఫస్ట్ ఆ బిట్ రాయండి. క్వశ్చన్ నెంబర్ మస్ట్ ఇంపార్టెంట్. ఇన్ కేస్ క్వశ్చన్ నెంబర్ రాయకుండా ఆన్సర్ రాశారు అనుకోండి, మ్యాక్సిమం మార్క్స్ వెయ్యరు. నేను ఏదో రాసిన సాటిస్ఫైలో నువ్వు ఉంటావు కాబట్టి క్వశ్చన్ నెంబరు బిట్ నెంబరు 100కి 100% రాయండి. చేసే మిస్టేక్ ఇదే. సరే, ఇప్పుడు వెన్ డయాగ్రామ్స్ ఏంటి అంటే ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి. ఈ 3 క్వశ్చన్స్ ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనం 2 సర్కిల్స్ వేసుకొని, మీకు ఆల్రెడీ తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు, కొంచెం చూసుకోండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది.